హాయ్ హలో అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెజిటేరియన్స్ కోసం ఒక మంచి రెసిపీ టొమాటో పప్పు అలాగే కాకరకాయ వెల్లుల్లి కారం. ఈ రెండు రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాకరకాయ వెల్లుల్లి కారంని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ప్యాన్ని పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూను ఆవాలు 1 స్పూను జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దంచుకున్న ఒక 7 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు అలాగే ఒక 4 ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకోవాలి. దీనిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని వేసేసుకొని ఒకసారి కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు 1/2 స్పూను పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఒక 15 నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు మగ్గేలోగా వెల్లుల్లి కారంని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం శుభ్రంగా వాష్ చేసిన రోట్లో తొక్క తీసిన 20 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న ఈ వెల్లుల్లి రెబ్బల్లో ఒక 2 స్పూన్ల కారంని వేసుకోవాలి. కారంని వేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు అలాగే కారం బాగా కలిసేలాగా మరి కాసేపు బాగా దంచుకోవాలి. ఈ వెల్లుల్లి కారం కాకరకాయల్లో వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. కాకరకాయని ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాకరకాయ హెల్త్కి చాలా మంచిది. డయాబెటీస్కి కానీ పొట్టలో ఉండే ఎలాంటి సమస్యలకైనా మంచి మెడిసిన్లా పనిచేస్తుంది. తప్పకుండా వీక్లీ వన్స్ దీన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా దంచుకున్న ఈ వెల్లుల్లి కారంని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ఫ్రైని చెక్ చేసుకుందాం. 15 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని కాకరకాయ సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఇలా కాకరకాయ సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలోకి 1 స్పూను ధనియా పౌడర్ అలాగే 1 స్పూను జీరా పౌడర్ని వేసుకొని ఇవి రెండు బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ కాకరకాయ ఫ్రైలోకి మనం ముందుగానే రెడీ చేసుకున్న వెల్లుల్లి కారంని వేసుకోవాలి. వెల్లుల్లి కారంని వేసుకొని కాకరకాయ అలాగే వెల్లుల్లి కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కాకరకాయ ముక్కలకి వెల్లుల్లి కారం బాగా పట్టడం కోసం మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. కాకరకాయ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అలాగే వెల్లుల్లి కారం కూడా బాగా కలిసింది. అంతేనండి, చాలా టేస్టీగా కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. దీనిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టొమాటో పప్పుని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం కుక్కర్లో 1 కప్పు కందిపప్పుని వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల వాటర్ని వేసుకొని 1/2 స్పూను పసుపు, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి ముక్కలు, 4 టొమాటో ముక్కలు, 1 స్పూను కారం వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి పప్పు గుత్తితో కానీ ఆలూ స్మాషర్తో కానీ పప్పుని మెదుపుకోవాలి. దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి. దీనికి ఇప్పుడు తాలింపుని రెడీ చేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 1 స్పూను నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత 1 స్పూను ఆవాలు 1 స్పూను జీలకర్ర వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత దంచుకున్న ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని అలాగే ఒక 5 ఎండుమిరపకాయలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూను ఇంగువని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని ముందుగానే ఉడికించుకున్న టొమాటో పప్పులో వేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల తాలింపు వాసన పప్పుకి బాగా పట్టి పప్పు చాలా రుచిగా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత 1 నిమ్మకాయ రసం అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా టొమాటో పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా టొమాటో పప్పు అలాగే కాకరకాయ వెల్లుల్లి కారం 2 రెసిపీస్ని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.